నవంబర్ 7న ఎన్నికలు నిర్వహించబడుతున్న ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గొంతులో వెలక్కాయ పడింది. అక్కడ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ ఆయన అవినీతి కుంభకోణంలో ఎన్నికల కొరకు అక్రమంగా నిధుల సేకరణలో పట్టుబడ్డాడు. ఈడీ వాళ్ళు దర్యాప్తు చేస్తూ ఉన్న సందర్భంలో దుబాయ్లో ఉండే మహదేవ బెట్టింగ్ యాప్కు సంబంధించిన వాళ్ళు 508 కోట్ల రూపాయలు భూపేష్ బఘేల్కి అందించినట్లుగా నేరారోపణే కాదు, నిర్ధారణ కూడా సాక్ష్యాధారాలతో చేశారు. ఈ మహదేవ ప్రమోటర్లు మహదేవ్ బెట్టింగ్ అనే యాప్ నిర్వహిస్తూ ఈ నగదు బదిలీకి ఒక ఏజెంట్ను పెట్టుకున్నారు. ఈ 508 కోట్ల బదిలీకి అతని పేరు అసీం దాస్ తెచ్చి 508 కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్న భూపేష్ బఘేల్కి ఇచ్చిన వ్యవహారాన్ని శుభం సోని అని ఆ మహాదేవ్ బెట్టింగ్ యాప్ కంపెనీకి చెందిన వ్యక్తి మెయిల్ ద్వారా నిర్ధారణ చేసుకున్నాడు. భూపేష్ బఘేల్ మాకు 508 కోట్లు లభించినాయి, చేరినవని మెయిల్లో కూడా సందేశాన్ని ఈడీ వాళ్ళు నమోదు చేయటం జరిగింది. ఈ అసీం దాస్ని విచారణ జరిపినప్పుడు మొత్తం బండారం అంతా బయటపెట్టాడు. ఈ యాప్ నిర్వాహకులు ఎవరంటే ఈ మహాదేవ్ బెట్టింగ్ యాప్ నిర్వాహకులు రవి ఉప్పల్, సౌరభ్ చంద్ర కర్, వీళ్ళిద్దరూ కూడా ఈ కంపెనీ ద్వారా భూపేష్ బఘేల్కి ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ నగదుని వాళ్ళ ఏజెంట్ అసీం దాసు ద్వారా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపుకి పంపటం అనేది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ప్రకంపనలు లేపుతూ ఉన్నాయి. ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ ఎంతో ఆశతో ఉన్నది. ఛత్తీస్గఢ్లో బీజేపీ కాంగ్రెస్ పార్టీ రెండు హోరాహోరీగా ఉన్నాయి, నువ్వా నేనా అనే విధంగా ఉన్నాయి. కాస్తో కూస్తో ఛత్తీస్గఢ్ ఒక్కటే మనం గెలుస్తామనే ఆశలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ఇంకా ఎక్కడ కూడా మిగతా రాష్ట్రాల్లో గెలుపు అవకాశాలు అంతంత మాత్రమే వాళ్ళకి తెలుసు. ఇక రాజస్థాన్కి వస్తే ముందు నుంచే ఎన్నికల ప్రకటన సమయం నుంచే కాంగ్రెస్ పార్టీ గెలవదు, భారతీయ జనతా పార్టీ ఆధిక్యతలో ఉన్నది, భారతీయ జనతా పార్టీ రాజస్థాన్ రాష్ట్రంలో గెలుపు నల్లేరు మీద నడకని నిఘా వర్గాలు, సర్వేలు, పత్రికలు, మీడియాలో కూడా స్పష్టం చేయటం జరిగింది. కాంగ్రెస్ పార్టీ రాజస్థాన్ రాష్ట్రంలో ఆశలు వదులుకున్నది, అది బీజేపీ వశమైంది. ఇప్పటికే ఆ రాజస్థాన్ రాష్ట్రంలో 2 గ్రూపులు, వృద్ధ నాయకుడు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, ఆయన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న దివంగత సీనియర్ కాంగ్రెస్ నేత రాజీవ్ గాంధీ స్నేహితుడు రాజేష్ పైలట్ యొక్క కుమారుడు సచిన్ పైలట్ యువకుడు 2018లో కూడా ఆనాడు రాజస్థాన్లో ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ గెలిచిందంటే కేవలం సచిన్ పైలట్ వల్లనే గెలిచింది. తదుపరి సచిన్ పైలట్ని నిర్లక్ష్యం చేసి ఆయన వర్గానికి చెందిన వారికి ఎవరికీ పదవులు ఇవ్వకుండా
ముందు అశోక్ గెహ్లాట్ 2 ఏళ్ళు 2.5 ఏళ్ళు ఉంటాడు. తదుపరి సచిన్ పైలట్కి ముఖ్యమంత్రి పదవి ఇస్తానని సచిన్ పైలట్ని మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. అందువల్ల సచిన్ పైలట్ వర్గం అంతంత మాత్రంగానే ఉన్నారు. 2 వర్గాలుగా ఉన్న రాజస్థాన్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి తథ్యమంటున్నారు. రాజస్థాన్లో ఓటమి చెందిన తరువాత పార్లమెంట్ ఎన్నికల ముందే సచిన్ పైలట్ ఆయన స్నేహితుడు మధ్యప్రదేశ్కి చెందిన జ్యోతిరాదిత్య సింధియా వాళ్ళిద్దరూ రోజు మాట్లాడుకుంటారు. అంతకుముందే జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలో చేరినప్పుడే సచిన్ పైలట్ను కూడా రమ్మని అడిగాడు. అన్న కొన్ని రోజులు ఉండి వస్తాను అన్నాడు. చూస్తాను, అవకాశం చూస్తానన్నాడు. రాజస్థాన్లో ఓటమి చెందగానే సచిన్ పైలట్ భారతీయ జనతా పార్టీలో ప్రవేశిస్తే ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సున్నాకొచ్చిందో అదేవిధంగా రాజస్థాన్లో పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి తుడిచిపెట్టుకుపోతుంది. మధ్యప్రదేశ్లో ఇప్పటికే భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. మధ్యప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ సునాయాసంగా ఈ 2023 ఎన్నికల్లో విజయం సాధిస్తామనే ధోరణిలో ఉంది. ఇక మిజోరం నేషనల్ ఫ్రంట్ బీజేపీ రెండు కూడా సంకీర్ణ ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్నాయి. మళ్ళీ మిజోరంలో కూడా మిజోరం నేషనల్ ఫ్రంట్, ఎంఎన్ఎఫ్, భారతీయ జనతా పార్టీ కలిసి విజయం సాధించి ఇప్పుడు కొనసాగుతున్న సంకీర్ణ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించి మళ్ళీ సంకీర్ణ ప్రభుత్వం మిజోరం నేషనల్ ఫ్రంట్, బీజేపీ కలిసి అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా అడుగులు పడుతూ ఉన్నాయి. ఇక తెలంగాణ రాష్ట్రంలో కూడా పరిస్థితులేమీ కాంగ్రెస్ పార్టీకి అనుకూలించే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి అవుతాడు. బీఆర్ఎస్ గెలిస్తే 0.5% ఉన్న వెలమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి అవుతాడు. ఈ 2 అగ్రకులాలకు ముఖ్యమంత్రి స్థానం కల్పిస్తున్నారని తెలిసిన భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం గత 67 ఏళ్లలో ఎన్నడూ కూడా ఒక బీసీ అభ్యర్థికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లభించల. రాష్ట్రంలో 60% ఓటర్లుండి మేధావులు, విజ్ఞులు, అనేక మంది పరిపాలనా దక్షులున్నా కూడా కేవలం సింహభాగం రెడ్డి సామాజిక వర్గం, కమ్మ సామాజిక వర్గం వీళ్ళకే అవకాశం కల్పిస్తూ బీసీలకు రాజ్యాధికారం దక్కేది ఎన్నడు అనే విధంగా బీసీలందరూ కూడా ఐక్యంగా ఆలోచన చేస్తూ పార్టీ ముఖ్యం కాదు, మన వెనుకబడిన వర్గాలకు ప్రాతినిధ్యం కావాలి, ముఖ్యమంత్రి కావాలని భారతీయ జనతా పార్టీ బీసీ సామాజిక వర్గానికి ముఖ్యమంత్రి స్థానాన్ని ఇస్తామని ప్రకటించింది కనుక బీసీ సామాజిక వర్గం అంటే చెప్పనవసరం లేదు. అక్కడ ఈటెల రాజేందర్ ముదిరాజు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి కాబోతున్నాడు. ఎందుకంటే ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్గా ఏ రాష్ట్రంలో అటువంటి పదవిని బీజేపీ జాతీయ నాయకత్వం ఇవ్వలేదు. కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఈటెల రాజేందర్కి ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఇచ్చారు. ఆ పదవి ఎవరికి ఇచ్చినా ఆ పదవి నిర్వహించిన వారే ముఖ్యమంత్రి అవుతారు అనేది చెప్పనవసరం లేదు. ఆనాడు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీకి కూడా జాతీయ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ అనే పదవి ఇచ్చి 2013లో తదుపరి 2014లో రాజ్నాథ్ సింగ్ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే నరేంద్ర మోడీని ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఇచ్చి తదుపరి ఆయన ప్రధానమంత్రి పదవిపై కూర్చోబెట్టారు. 29 రాష్ట్రాలున్నా ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి పదవి లేదు కనుక ఈటెల రాజేందర్ అనే పేరు చెప్పకపోయినా బీసీ ముఖ్యమంత్రి అంటే ఇప్పుడు గెలిస్తే 8 సార్లు అసెంబ్లీకి 8 సార్లు శాసనసభ్యుడిగా గెలుపు, 2 సార్లు 8 సంవత్సరాల పాటు మంత్రిగా, అది ఆర్థిక మంత్రిగా ప్రభుత్వంలో నంబర్ 2 స్థానంలో ఉండి
చక్కటి పరిపాలనా అనుభవం కలిగిన వ్యక్తి ఈటెల రాజేందర్. అంతేకాదు దాదాపు 24 సంవత్సరాలు రాజకీయ పార్టీని నిర్వహించే అనుభవం కలిగిన వ్యక్తి. టీఆర్ఎస్ పార్టీలో తానే సర్వమై నంబర్ 2 స్థానంలో ఉంటూ హరీష్ రావు, కేటీఆర్ ఉన్నా కూడా కేసీఆర్ ఈటెల రాజేందర్కి 2వ స్థానాన్ని ఇచ్చి ఆయన చొరవ వల్లనే టీ న్యూస్ అనే టీవీ ఛానలు, నమస్తే తెలంగాణ అనే పత్రిక ఏర్పాటు చేయటం జరిగింది. కనుక అటువంటి అనుభవజ్ఞుడు, పరిపాలనా దక్షుడు, శాసనసభ వ్యవహారాలలో వ్యూహానికి ప్రతివ్యూహం రచించగలిగిన సమర్థుడు, ప్రభుత్వ విధి విధానాల గురించి పూర్తి అవగాహన కలిగిన వ్యక్తి, ఏకైక వ్యక్తి బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఈటెల రాజేందర్. తెలంగాణ రాష్ట్రంలో 60 లక్షల ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ఓట్లుంటే మరి చాలా తెలివిగలవాడు, పరిపాలనా దక్షుడు, రాజకీయ వ్యూహకర్త అయిన కేసీఆర్ పప్పులో కాలేశాడు. 60 లక్షల ఓట్లున్న ముదిరాజు సామాజిక వర్గానికి ఒక్కరికి కూడా బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యే సీటు ఇవ్వలా. మూకుమ్మడిగా 60 లక్షల మంది బీజేపీ కమలం పార్టీకి కమల దళంగా మారి మా నాయకుడు ఈటెల రాజేందర్ బీజేపీ గెలిస్తే ముఖ్యమంత్రి అవుతాడని ఒకే మాట ఒకే బాటగా ముదిరాజు సామాజిక వర్గం ముందుకు కదులుతూ ఉంది. ఈ కాంగ్రెస్ పార్టీ నిన్నగాక మొన్న తెలుగుదేశం పార్టీ నుంచి 2 ఏళ్ల ముందు కాంగ్రెస్ పార్టీలో ప్రవేశించిన రేవంత్ రెడ్డి సీనియర్ నాయకుడు, మరి మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి, మాజీ తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యని అవమానించడం, అవహేళన చేయటం. పొన్నాల లక్ష్మయ్యకున్నంత రాజకీయ అనుభవం అన్నేళ్ళు ఈ రేవంత్ రెడ్డి వయసు కూడా లేదు. పొన్నాల లక్ష్మయ్య యొక్క రాజకీయ అనుభవం ఆయనకున్న 45 సంవత్సరాల అనుభవం ఈ రేవంత్ రెడ్డి వయసు కంటే ఎక్కువ ఉన్నది. అటువంటి వ్యక్తిని అవమానపరచడము ద్వారా మున్నూరు కాపు సామాజిక వర్గం కాంగ్రెస్ పార్టీకి దూరం జరిగింది. అది వ్యక్తిగతంగా పొన్నాల లక్ష్మికి జరిగిన అవమానం కాదు, మన నాయకుడిని అవమానపరిచాడు, మన కులానికి జరగరాని అవమానం జరిగిందని వాళ్ళు కూడా దూరం జరిగి ఇప్పటికే మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ కె లక్ష్మణ్, బండి సంజయ్, ధర్మపురి అరవింద్, ఈ నాయకులందరూ మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకులందరూ బీజేపీలో ఉండటం వల్ల ముదిరాజు, మున్నూరు కాపులు ఇద్దరు కూడా వాళ్ళందరూ ఒకే మాటగా కమలం పార్టీకి మద్దతు ఇవ్వటం, గౌడ, యాదవ సామాజిక వర్గానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి 3 రాజకీయ పార్టీల్లో కూడా 35 సీట్లు బీసీలకు అభ్యర్థులుగా నిలబెట్టిన ఘనత భారతీయ జనతా పార్టీకి. 23తో సరిపెట్టింది బీఆర్ఎస్ పార్టీ, అదే సంఖ్యతో సరిపెట్టింది కాంగ్రెస్. బీసీలకు అత్యధికంగా ప్రాధాన్యత ఇచ్చి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ. అట్లాగే 13 మంది మహిళలకు స్థానం కల్పించింది భారతీయ జనతా పార్టీ. కేవలం 7 మందికే ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ కూడా అంత మాత్రమే. మహిళా సాధికారత అంటూ డైలాగులు చెప్పే పార్టీలు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్. మహిళలకు సీట్లు ఇచ్చి ఓటర్లలో సగభాగమైన మహిళల యొక్క వాళ్ళ యొక్క మద్దతు పొందడానికి కమలం పార్టీ సిద్ధంగా వ్యూహరచన చేయించింది. తెలుగు ప్రజల సెంటిమెంట్ ఏంటంటే వాళ్ళు ఎప్పుడూ కూడా గత 60 సంవత్సరాల రాజకీయ అలాగే ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే 2 టర్ములు దాటి ఏ రాజకీయ పార్టీకి కూడా అధికారం కట్టబెట్టలేదు తెలుగు ప్రజలు. అది తెలుగుదేశమైనా, అది కాంగ్రెస్ అయినా వరుసగా 2 సార్లు అధికారం కట్టబెట్టారు. హ్యాట్రిక్ అవకాశం ఏ రాజకీయ పార్టీకి ఇవ్వలేదు. కనుక తెలుగు ప్రజల యొక్క సెంటిమెంట్ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీకి 2 సార్లు అయిపోయింది,
మూడోసారి హ్యాట్రిక్ ఇచ్చే అవకాశం తక్కువ. ఇప్పుడు మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవటం, ఆ కుంగుబాటు బీఆర్ఎస్ పార్టీ కూడా కుంగిపోయింది. 7వ బ్లాకులో ఉండే 20, 21, 19, 18 పిల్లర్లన్నీ కుంగిపోవటం వల్ల 7వ బ్లాకు మొత్తం కూలగొట్టి మళ్ళీ పునర్నిర్మాణం చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉండే జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ తెలియచేయటం వల్ల తెలంగాణ ప్రజలు కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిని ప్రత్యక్షంగా చూడటం జరిగింది. మిగతా బ్లాకులు కూడా ఆ బ్లాకుల్లో వాడిన కాంక్రీట్ కానీ సిమెంట్ కానీ నాణ్యత లోపించటం వల్ల కంకర కొట్టుకుపోయి కంకర కింద ఉన్న ఇసుక కూడా కొట్టుకుపోవటం వల్ల కుంగిపోయింది. మరి మిగతా బ్యారేజీని కూడా పరిశీలించి నాణ్యత లేని సిమెంటు, కంకర ఇలాంటి సామగ్రి వాడటం వల్ల వాళ్ళు అభిప్రాయపడింది ఏంటంటే, నిపుణుల కమిటీ మేడిగడ్డ బ్యారేజీని మొత్తం కూడా తొలగించి మళ్ళీ పునర్నిర్మాణం చేయవలసిన అవసరం కూడా రావచ్చని, ఇదే ప్రాతిపదిక మీద అన్నారం, సరస్వతి బ్యారేజీ, సుందిళ్ళ బ్యారేజీ కూడా ఇలాంటి నాణ్యత లేని కంకర, ఇసుక, సిమెంట్ వాడి ఉంటే వాటికి కూడా ఇదే పరిస్థితి ఉత్పన్నమై మొత్తం 3 బ్యారేజీలు కూడా కూలగొట్టవలసి వస్తుంది అనే ఒక ప్రశ్న ఉత్పన్నమవుతూ ఉంది. అన్నారం బ్యారేజ్ దగ్గర కూడా నీరు లీక్ అవుతూ ఉంది, అక్కడ బుడగలేస్తూ ఉంది. అక్కడ కూడా ఆ 2 ప్రాజెక్టులను 2 బ్యారేజీలను కూడా జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ పరిశీలించి నిపుణుల కమిటీ నివేదిక ఇవ్వబోతూ ఉంది. ఇప్పుడు ఈ మేడిగడ్డ బ్యారేజీ నీళ్లు నిల్వ పెట్టకూడదు, నిల్వ ఉంచితే ప్రమాదం అన్నారు. మరి నీళ్ళు నిలబెట్టకపోతే తాగునీరు, సాగునీరుకి కటకట రాబోతూ ఉంది. కనుక తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలను సృష్టిస్తూ ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు మొదటి అంచనా 30,000 కోట్లు. దాన్ని పెంచుకుంటూ 1,30,000 కోట్లకు పెంచారు. ఇప్పటికే 95,000 కోట్లు ఖర్చు పెట్టారు. దీనికి కేంద్ర విద్యుత్ సంస్థలైన పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, విద్యుత్తు ఉత్పత్తికి ఆర్థిక సహకారం అందించే సంస్థ, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్, గ్రామీణ విద్యుదీకరణ సంస్థ, రిజర్వ్ బ్యాంక్ అనుమతితో దాదాపు 60,000 కోట్ల అప్పు ఇవ్వటం జరిగింది కాళేశ్వరం ప్రాజెక్టుకి. దీనికి ప్రత్యేకంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి వివిధ బ్యాంకుల నుంచి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల నుంచి అప్పులు తీసుకున్నారు. ప్రజల ధనము నీటి పాలైపోయింది. అందువల్ల ఈ ఎన్నికల్లో ఇది ప్రభావితం చూపబోతూ ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి రాజకీయ వర్గాల్లోనే కాక ప్రజల్లో, ఓటర్లలో, రైతుల్లో, కౌలు రైతుల్లో, మహిళల్లో, యువతలో కూడా ప్రకంపనాలు పుట్టిస్తున్న తరుణంలో భారతీయ జనతా పార్టీ గెలుపు కష్టమే అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏదేమైనా దేశవ్యాప్తంగా ఇండియా కూటమిని పెట్టారు. కాంగ్రెస్ పార్టీ ఒంటెద్దు పోకడతో ముందుకు సాగుతూ ఉంది. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కమ్యూనిస్టులను అవమానపరిచింది. సిపిఎంకి సీట్లే ఇవ్వలేదు. సిపిఐకి ఒక్క ఎమ్మెల్యే సీటు కొత్తగూడెం, గెలిస్తే మీకు ఎమ్మెల్సీ ఇంకోటి ఇస్తామన్నారు. వాళ్ళు కమ్యూనిస్టులను మునుగోడు ఎన్నికల్లో ఉపయోగించుకుని బీఆర్ఎస్ పార్టీ మోసం చేసింది. బీఆర్ఎస్ పార్టీ మోసం చేసిందంటే కాంగ్రెస్ కూడా జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో భాగంగా ఉన్న సిపిఐ, సిపిఎంను కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన అవమానానికి గురిచేసి మీ స్థాయి ఒక ఎమ్మెల్యే స్థాయి అని చెప్పి సిపిఐకి ఏదో దయాదాక్షిణ్యాలతో కొత్తగూడెం సీటు పడేస్తున్నామని వాళ్ళకి ఇవ్వటం, సిపిఎంతో తెగదెంపులు చేసుకునే ధోరణి. ఇక ఇతర రాష్ట్రాల్లో అయితే ఇండియా కూటమిలో భాగస్వాములైన సమాజ్వాదీ పార్టీ, అట్లాగే ఆమ్ ఆద్మీ పార్టీ, ఈ 2 పార్టీలతో కూడా సఖ్యత లేదు. కమ్యూనిస్టులతో
భావస్వారూప్యత కలిగిన ఇండియా కూటమిలో భాగస్వాములతో వాళ్ళతో కలిసి పని చేయకుండా ప్రతి నియోజకవర్గంలో అన్ని పార్టీలు అభ్యర్థులను పెట్టేశారు. అన్ని రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్తో పాటు కాంగ్రెస్ కూటమిలో ఉండే భాగస్వామ్య పక్షాలన్నీ కూడా అభ్యర్థులను నిలబెట్టడం వల్ల అది నష్టం ఎవరికంటే కాంగ్రెస్ పార్టీకే. ఈ ఇండియా కూటమి బీటలు వారిందని చెప్పి అక్కడ పాట్నాలో మొదటి సమావేశం నిర్వహించిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా ఇది భారతీయ జనతా పార్టీకి కలిసి వచ్చే అంశం, కాంగ్రెస్ పార్టీ సహకరించడం లేదు, ఇండియా కూటమిలో భాగస్వాములతో చర్చించకుండా ఏకపక్షంగా అభ్యర్థులను నిర్ణయించి కాంగ్రెసే ఆధిపత్య ధోరణి, బిగ్ బ్రదర్ పాత్ర పోషిస్తుంది కనుక ఇండియా కూటమిలో సఖ్యత లేదు, మైత్రీభావం లేదు, ఏకాభిప్రాయం లేదు. అందువల్ల బీజేపీ పార్టీని, నరేంద్ర మోడీని ఢీకొట్టడం కష్టతరం అని చెప్పి ఆ పెద్ద ఆయన బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ పార్టీ అధ్యక్షుడు ఆయన నితీష్ కుమార్ మాట్లాడటం అనేది విపక్షాల యొక్క అనైక్యతకు అద్దం పడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏదేమైనా జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ యొక్క అవినీతి బట్టబయలవటం వల్ల అక్కడ ఆ 3 రాష్ట్రాలతో పాటు తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించడం ద్వారా ఈటెల రాజేందర్ని ఒక పరిపాలనా దక్షుడు, ఒక సీనియర్ నాయకుడిని ముఖ్యమంత్రిగా గుర్తించడం ద్వారా బీసీ వర్గాలు 60% ఉన్న బీసీలు, 1,60,00,000 ఓట్లున్న బీసీల యొక్క మనోభావాలను గుర్తించి మొట్టమొదటిసారిగా ఒక బీసీ అభ్యర్థిని 67 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ చరిత్రలో తెలుగు రాష్ట్రాల్లో బీసీ అభ్యర్థిని ప్రకటించిన ఘనత కేవలం భారతీయ జనతా పార్టీకి దక్కుతం వల్ల నవంబర్ 3న జరిగే ఎన్నికల కౌంటింగ్లో భారతీయ జనతా పార్టీకి ఘన విజయం దేశవ్యాప్తంగా లభిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.